వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సింగరేణిలో బొగ్గు బ్లాకులకు వేలమేయాలని జాతీయ సంఘాలు నిర్ణయించిన పరిస్థితి. అయితే జాతీయ సంఘాలకు భిన్నంగా ఇటు లెఫ్ట్ సంఘాల నుంచి ఐఎఫ్టియు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. వాస్తవికాలు మన సంఘాలు మన బ్లాకులు మనకు కావాలి, కానీ దీన్ని ప్రైవేటీకరణ కావచ్చు, ఇటు లాటరీ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా వేలం కావచ్చు, దానికి పోవడం ఏంటి అని ఐఎఫ్టియు జాతీయ జనరల్ సెక్రటరీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మనతో పాటు శ్రీనివాస్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏంటి, ఎందుకు అసలు గనుల బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు లక్కీ లాటరీ సిస్టమ్ వద్దంటారు? ఏంటి అసలు విషయం? సింగరేణి 100 కోట్లు వెచ్చించి కొత్త బ్లాకుల్ని మనం బొగ్గు బ్లాకులు తీయడానికి అవకాశం ఉండి మనమే 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలో బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించడానికి ఆక్షన్స్ వేలం పెట్టింది. 2015 కంటే ముందు కేవలం క్యాప్టివ్ మైన్స్, ఎవడైతే పరిశ్రమలు నడుపుకుంటాడో వాడికి బొగ్గు అవసరం ఉంటే బ్లాక్ ఇచ్చారు, అది క్యాప్టివ్ మైన్స్ పద్ధతి. 2015లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే కమర్షియల్ మైనింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. కమర్షియల్ మైనింగ్ అంటే వాడికి పరిశ్రమలు ఉన్నా లేకున్నా బొగ్గును తీసుకొని బొగ్గు బ్లాకులు తీసుకొని బొగ్గును అమ్ముకునేటువంటి విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అదే సందర్భంగా 2015 తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంటు ఏ రాష్ట్రాలైతే బొగ్గు బ్లాకులను కనుగొన్నాయో, ఇతర మైనింగ్ బ్లాకులను కనుగొన్నాయో, వాళ్ళ ఆస్తియో వాళ్ళ సంపద అనుకున్నారో వాళ్ళకి నామినేషన్ పద్ధతిలో గుజరాత్లో ఇచ్చారు, తమిళనాడులో ఇచ్చారు, జార్ఖండ్లో ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే మేము కూడా కోరిందంటే సింగరేణిలో కొత్త బ్లాకులు రావట్లేదు, ఉన్న బ్లాకులు మూతపడతా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది, నిరుద్యోగ కేంద్రంగా మారిన పరిస్థితి ఉంది. కనుక మన బ్లాకులు మాకు కావాలి, ఇది మేము యాక్షన్లో పాల్గొనం, మేము ఈ విధానం సరైనది కాదు, ఇది మా సంపద, మా గనులు, మా హక్కు అని చెప్పేసి మేము 3 రోజుల సమ్మె చేశాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా బ్లాకులు మాకు ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ఇవ్వండి అని మేమందరం కలిసి సింగరేణిలో సమ్మె చేశాం. ఆనాడు ఏఐటీసీ ఉంది, ఐఎన్టీసీ ఉంది, అన్ని సంఘాలు ఉన్నాం. అయితే ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, హైదరాబాదులో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా బ్లాకులు మాకు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేస్తానని చెప్పింది. అదేవిధంగా అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంగా కూడా సింగరేణి బ్లాకులు మనకే కావాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. మేము మన రాష్ట్రానికి చెందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, మేము కొట్లాడతాం, మేము సాధిస్తామని ఆనాడు హామీ ఇచ్చింది. కానీ వాళ్ళు దానికి భిన్నంగా ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా సింగరేణి భవిష్యత్తు ఇట్లుంది, మా బొగ్గు బ్లాకులు లేకపోతే గనులు భవిష్యత్తులో మూతపడే ప్రమాదం ఉంది, బొగ్గు ఉత్పత్తులు రావు అనేటువంటిది ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసిన పరిస్థితి లేదు, బార్గెన్ చేసిన పరిస్థితి లేదు, దానికి రిపెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్గా ట్రేడ్ యూనియన్లు 2 గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీ ఇద్దరు కలిసి, అదేవిధంగా ఆఫీసర్స్ అసోసియేషన్ కలుపుకొని మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా మిలాఖతై గవర్నమెంట్కి ఏం ప్రతిపాదన, ఏమి డిమాండ్ పెట్టినాయి, మన బ్లాకుల కోసం మనం వేలం పాటలో పాల్గొనాలి, లేకపోతే భవిష్యత్తులో నష్టం వస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇవాళ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేశారు. గవర్నమెంట్ ఏమో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఆ బ్లాకులు మనకే వచ్చే విధంగా మేము కొట్లాడతామని వాళ్ళు హామీ ఇచ్చారు. వీళ్ళు మాత్రం వాళ్ళ గవర్నమెంట్ పోయి మీరు వాళ్ళ బ్లాకుల కోసం మీరు వాళ్ళ వేలంపాట్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఇవాళ దేబిరిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏఐటీసీ ఐఎన్టీసీ కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా, దాంతో రాజీపడి దాంతో కొట్లాడే పరిస్థితి లేదు కనుక ప్రభుత్వం మేము కొట్లాడేటువంటి పరిస్థితి లేదనేటువంటి చెప్పకుండానే యూనియన్లతోటి మేము వేలంపాట్ల పోతామని చెప్పిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనివల్ల నష్టం ఏంటి? ఇవాళ ఏఐటీసీ ఐఎన్టీసీ చెప్తా ఉన్నారు, మనం వేలంలో పాల్గొనకపోతే మనకు బ్లాకులు రావు, అదేవిధంగా మనం వేలంలో పాల్గొంటే మనకు 18% మాత్రమే రాయల్టీ కట్టాలి, బొగ్గు గనులు డైరెక్ట్గా కేటాయిస్తే మనం 25% కట్టాలి రాయల్టీలు. ఎవరికి కడుతున్నాం మనం రాయల్టీలు? సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నాం. ఎడిపోతుంది మరి, విధానం ఏం మారలే కదా. కనుక రాయల్టీ పెరుగుతుందనేటువంటి దాంతో మనం ఇవాళ వేలంలో పోదామా? లేదు, మన బొగ్గు బ్లాకులు మనకు కావాలి, ఇది మన హక్కు, ఇతర రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించింది వాళ్ళ రాష్ట్రాల గనుల్ని, మన గనులు కూడా మనకు కేటాయించాలని ట్రేడ్ యూనియన్లుగా మనం పోరాటం చేద్దామా?
లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేద్దామా, రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేద్దామా అనేటువంటిది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఏఐటీసీ, ఎన్టీసీ 2 సంఘాలకు ఇవాళ వాళ్లకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు కనుక, గవర్నమెంట్లో భాగస్వామ్యం కనుక వాళ్ళిద్దరు కలిసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి పోయి మేము వేలంలో పాల్గొంటామని మీరు మాట్లాడండి అని వాళ్ళ దేబురిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మేము కోరేది ఏంటంటే ఇది తప్పుడు పద్ధతి. రేపు ఒకవేళ వేలంలో పాల్గొంటాం, వేలంలో పాల్గొంటే 100% నీకు మైన్స్ వస్తాయని నన్ను ఇవ్వగలుగుతావా, గ్యారంటీ ఇవ్వగలుగుతావా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా? వేలం అంటే లాటరీ పద్ధతి, వస్తే లేకపోతే లేదు. పోటీతత్వంలో ఎవరికైనా రావచ్చు. మనకు రానప్పుడు వేరే వాడికి పోయినప్పుడు అది ప్రైవేటీకరణ అవుతుంది కదా. అందుకే వేలం పాటలో పాల్గొనటం అంటే ఒక రకంగా ప్రైవేటీకరణకు మార్గం తప్ప ఇంకోటి కాదు. మీరు 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారా వేలం పాటలో పాల్గొని? మనకేమన్నా ఇంత అనుభవం ఉంది, ఇంత ఎక్విప్మెంట్ ఉంది కనుక మనకు 10% 20% మనకు దాంట్లో ప్రియారిటీ ఉందని ఏమైనా ఉందా మీకు? ఏమి లేదు. అందరితో పాటు మనం పాల్గొంటాం. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. రానప్పుడు మనకి ఏమవుతుంది మరి? అప్పుడు మనకు గ్యారంటీ ఏం లేదుగా. కనుక వేలం పాటలో పాల్గొనటం అనేటువంటిది మనకు దక్కకుండా పోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇది నష్టకరం. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు ఏం చెప్తా ఉండు, రికగ్నైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనియన్ మీ అందరూ ఇద్దరు ఆమోదించడం కనుక అదే అడగబోతున్నాను. అంటే జాతీయ సంఘాలని చెప్పుకోబడే ట్రేడ్ యూనియన్లు కార్మికుల అంశంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది? ఆ అంశంలో కార్మికులతో ఏమైనా చర్చించే ప్రయత్నం జరిగిందా? ఇవాళ రిప్రజెంటేటివ్ రికగ్నైజ్డ్ యూనియన్లు ఇతర సంఘాలతో కానీ, కార్మికుల అభిప్రాయం కానీ, కార్మికుల మనోభావాలు కానీ ఏం తీసుకోకుండా వాళ్ళిద్దరు ఒక రకంగా ఐఎన్టీసీ, ఏఐటీసీ ఇద్దరు కలిసి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిపుచ్చుకున్న సందర్భంగా ఇద్దరు కలిసి మేము 90% కార్మికులకు ప్రాతినిధ్యం ఇస్తున్నాం కనుక మేము ఆమోదిస్తే గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. జనక్ ప్రసాద్ గారు మాట్లాడిండు. నేను చెప్పేది ఏంటంటే ఇది విధానపరమైనటువంటి నిర్ణయం. నిన్నటిదాకా నువ్వు నేను అందరం కలిసి బ్లాకులు మాకు ఇవ్వాలని సమ్మె చేసినాం, ఆందోళన చేసినాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేసినాం మనం. ఇవాళ మీరు విధానం మార్చుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం వెనక నుంచి మిమ్మల్ని అందరిని ఆడిస్తుంది కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇస్తున్నారు మీరు. ఇది విధానపరమైన నిర్ణయం, కార్మికులకు నష్టం జరిగేది కనుక మీరు గుర్తింపు సంఘం అనేటువంటిది మీకు కేవలం కార్మికుల సమస్యల మీద పరిష్కారం కోసం తప్ప సింగరేణి యొక్క మనుగడ, బతుకు, భవిష్యత్తు మీద ఆధారపడేటువంటి విధాన నిర్ణయాలని మిమ్మల్ని తీసుకోమని కాదు. ఇవాళ మీరు వేలం పాటలకు పోవాలనా లేదా? సింగరేణి బ్లాకులు మాకు కావాలని మనం కొట్లాడాలన్నా? ఈ అంశం మీద నిజంగానే మీరు ఓటింగ్ రండి, మేము కూడా సిద్ధం. ఇతర ట్రేడ్ యూనియన్లు కూడా మేము కలిసి మనం క్షేత్రస్థాయిలో పోయి కార్మికుల అభిప్రాయం తీసుకుందాం. అంతేగాని మీ ఇష్టారాజ్యంగా అధికారం ఉందని, ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉందని మీరు ఇవాళ బొగ్గు బ్లాకులకు మనం వేలంపాట్లో పాల్గొందాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటే రాబోయేటువంటి నష్టానికి, రాబోయేటువంటి ప్రైవేటీకరణకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆ 2 సంఘాలను కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో మీ విధానం ఎట్లా తప్ప మేము ఎండగడతాం అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున మేము హెచ్ఎంఎస్, అదేవిధంగా ఏఎఫ్టియు, సింగరేణి ఉద్యోగుల సంఘం, టీఎన్టీసీ కలిసి నిన్న మేము ప్రెస్ కూడా పెట్టాం. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాం, సిఎండిని కలుస్తాం, క్షేత్రస్థాయిలో కార్మికులను కలుస్తాం. ఏం చేయబోతున్నా బొగ్గు బ్లాకులను వేలమేయకుండా ఏదైతే ఈ అంశంలో ప్రైవేటీకరణ దిశగా కావచ్చు, లేకపోతే లక్కీ డ్రా సిస్టానికి వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారు మీ సంఘం? ఒకటి, మేము నిన్న సంఘాలను కూర్చొని నిర్ణయించినాం. ఒకటి, సింగరేణి వ్యాప్తంగా దీనివల్ల నష్టం ఏంటో కరపత్రం వేస్తున్నాం, క్షేత్రస్థాయిలో మీటింగులు పెడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మెమోరాండం ఇస్తాం. మీరు పాల్గొనటం వల్ల నష్టం, మీరు ఇచ్చినటువంటి హామీ బ్లాకులు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే బ్లాకులు తీసుకున్నాయో మీరు కూడా అట్లా పోయి ప్రభుత్వమే ఒత్తిడి చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలని మేము కోరుతాం. సిఎండిని కలుస్తాం, కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని మీరు క్షేత్రస్థాయిలో అవసరమైతే దీనికి వ్యతిరేకంగా కార్మికుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని మేము అవసరమైతే సమ్మెకు కూడా పోతామనేటువంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. అవసరమైతే సమ్మె కూడా చేస్తాం. ఎందుకంటే మా ప్రాంతంలో మైన్స్ మాకే కావాలి. దానికి సంబంధించిన అంశం అంటే బొగ్గు బ్లాకుల వేలాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. లక్కీ డ్రా సిస్టమ్ కావచ్చు, లేకపోతే
ఇతర సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మేము కంప్లీట్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఇదే పరిస్థితి కనుకుంటే ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం మేము కార్మికులను తీసుకొని సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధమే అని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ అంశంలో సింగరేణి అన్ని మైన్ల మీద కరపత్రాలు వేస్తాం, వాస్తవికాలు కార్మికులతో చర్చించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడున్న ట్రేడ్ యూనియన్స్కు ఆ ఓటు వేయడానికి హక్కుల కోసం పోరాటం చేయమని కానీ హక్కులకు సంబంధించిన అంశంలో ప్రశ్నించమని ఓటేశారు తప్ప ఇలాంటి వేలాలకు సంబంధించి బొగ్గు బ్లాకుల వేలం కావచ్చు, లక్కీ డ్రా సిస్టమ్ కావచ్చు, ఇలాంటి వాటికి మద్దతు తెలపాలని కాదని, ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే మనం ఓటింగ్కి పోదాం, వాస్తవికాలు కార్మికులే నిర్ణయిస్తారని చెబుతున్న పరిస్థితి కనబడింది. దీని మీద జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మేము స్పందిస్తాం. రానున్న రోజుల్లో ఉద్యమం ఉండబోతుందని శ్రీనివాస్ జాతీయ కార్యదర్శి IFTU చెబుతున్న పరిస్థితి కనబడింది. సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.